వరంగల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పల్లా రాజేశ్వరరెడ్డికి సిగ్గు లేదంటూ కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లిపై అనుచిత పోస్టులు పెట్టిస్తారని పల్లాపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూటకో పార్టీ మారే శ్రీహరి నీతులు చెప్పడమా అంటూ పల్లా కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి ఆంధ్ర అల్లుడిని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని పల్లా ఆరోపించారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఏంటి ఎలా చూడాలి? ఇద్దరి మధ్య మాటల యుద్ధం చాలా తారాస్థాయిలో కనిపిస్తున్నట్టుంది. ఏం చెప్తున్నారు ఇరు పార్టీ నేతలు? సతీష్, వరంగల్ జిల్లా రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇద్దరు పరస్పర ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇద్దరు ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇద్దరు ఇంతగా పరస్పర ఆరోపణలు చేసుకున్నారు, ఎందుకు ఇద్దరు వ్యక్తిగతంగా ఆరోపణలకు వ్యక్తిగతంగా విమర్శలకు వెళ్తారంటూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే హనుమకొండ జిల్లా ధర్మసాగర్ దేవునూరు అటవీ భూముల అంశం తెరపైకి వచ్చినప్పుడు మొదటగా తాడికొండ రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి అన్నట్లుగా రాజకీయం కొనసాగినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. స్టేషన్ నియోజకవర్గాల పరిస్థితులపై తాడికొండ రాజయ్యకు తోడుగా పల్లా రాజేశ్వరరెడ్డి కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ అనేక వ్యాఖ్యలు కావచ్చు, విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ విమర్శలకు సంబంధించి తాడికొండ రాజయ్యకు పల్లా రాజేశ్వరరెడ్డికి కౌంటర్గా కడియం శ్రీహరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ వివరిస్తున్నటువంటి తీరు కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి తాడికొండ రాజయ్య వివరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పల్లా రాజేశ్వరరెడ్డి తాటికొండ రాజయ్య తప్పకుండా నాపై కబ్జా ఆరోపణలు కావచ్చు, నాపై చేసినటువంటి ఆరోపణలన్నీ నిరూపిస్తే తప్పకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నిరూపించినట్లయితేనే వాళ్ళ ఇంట్లో గులాంగిరి నేను చేస్తాను, ఒకవేళ వాళ్ళు ఆధారాలు కనుక నిరూపించకపోతే నా ఇంట్లో తాడికొండ రాజయ్య పల్లా రాజేశ్వరరెడ్డి గులాంగిరి చేయాలంటూ కూడా కడియం శ్రీహరి సవాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటగా దేవునూరు అటవీ భూముల దగ్గరికి వెళ్ళాలి, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా వెళ్ళి చూసిన తర్వాత సందర్శించిన తర్వాత అసలు వాస్తవాలేంటి, ఏం జరిగింది తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. కానీ కేవలం రాజకీయ పబ్బం కోసం, రాజకీయం ఎత్తుగడల కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తాటికొండ రాజయ్య కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతున్నట్టు కూడా కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. కడియం శ్రీహరి వ్యాఖ్యలకు సంబంధించి కూడా పల్లా రాజేశ్వరరెడ్డి రియాక్ట్ అయ్యి కడియం శ్రీహరిని ఈ ఒక విధవా సిగ్గు లేదంటే కూడా ఒక పరదజాలంతో ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు కడియం శ్రీహరి ఇట్లా మారుస్తుంది? కడియం శ్రీహరి అటవీ భూముల అంశానికి సంబంధించి దేవునూరు పరిసర ప్రాంతాల్లో 24 ఎకరాలను కొనుగోలు చేయలేదా, 24 ఎకరాలను కొనుగోలు చేసి 24 ఎకరాలలో మిగతా అటవీ ప్రభుత్వానికి సంబంధించిన అటవీ భూములను కలుపుకునేటువంటి ప్రయత్నాన్ని, కబ్జా చేసినటువంటి ప్రయత్నాన్ని తన ఆంధ్ర అల్లుడితో కడియం శ్రీహరి చేస్తున్నట్టు కూడా పల్లా రాజేశ్వరరెడ్డి కడియం శ్రీహరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇలా పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకునే నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హాట్ టాపిక్గా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారు, ఎప్పుడు ఎవరు వ్యక్తిగతంగా ఎటువంటి ఆరోపణలు విమర్శలు చేస్తున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ చర్చలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా జనగామ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కడియం శ్రీహరి పల్లా రాజేశ్వరరెడ్డి టార్గెట్గా అనేక వ్యాఖ్యలు, అనేక విమర్శలు చేస్తూ పల్లా రాజేశ్వరరెడ్డి చేసినటువంటి ఆరోపణలు విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను, రాజకీయాల్లోకి తన తల్లిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తన తల్లిపై కూడా అనేక రకాల అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులకు సంబంధించి కూడా తప్పకుండా ఊరుకునేది లేదు, పోస్టులకు సంబంధించి అసలే సహించేది లేదు. ఎందుకు రాజకీయాలకు కుటుంబ సభ్యులను, తల్లిని, ఎంతో పెద్ద వయసున్నటువంటి తల్లి లాంటిని ఎందుకు లాగుతున్నట్టు కూడా పల్లా రాజేశ్వరరెడ్డిపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. పదే పదే కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు, ఎంపీ కడియం కావ్య భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ నిధులు ఇచ్చారని పదే పదే చెప్తున్నారు. కానీ ఆ నిధులు కావచ్చు, ఎవరైతే ఎన్నికలకు సంబంధించిన డబ్బులు సామాగ్రి ఇచ్చారని చెప్తున్నారో అవి నిరూపిస్తే తప్పకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకునే విషయాన్ని కడియం శ్రీహరి పల్లా రాజేశ్వరరెడ్డి టార్గెట్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి అసలు పార్టీ ఫిరాయింపుల మాట్లాడే నైతిక హక్కే లేదు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి సందర్భంగా ఉంది కనుక బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని మాట్లాడొద్దంటూ కూడా కడియం శ్రీహరి పల్లా రాజేశ్వరరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా తెలంగాణలో ఇంత చీము నెత్తురు పల్లా రాజేశ్వరరెడ్డికి ఉంటే నా సవాల్ను స్వీకరించి అటవీ భూముల అంశంపై అక్కడికి వెళ్ళి ఆ నిజం నిరూపిస్తేనే నేను వాళ్ళ ఇంట్లో గులాంగిరి చేస్తాను, లేదంటే వారంతా మా ఇంట్లో గులాంగిరి చేయాలంటూ కూడా మరొకసారి ఈరోజు కడియం శ్రీహరి జనగామ జిల్లా కేంద్రంలో మీడియా సమయం ఏర్పాటు చేసి పల్లా రాజేశ్వరరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా పల్లా రాజేశ్వరరెడ్డి చేసినటువంటి ఆరోపణల విమర్శలను ఖండిస్తాం. తప్పకుండా ఎవరు
పోస్టులు కావచ్చు, ఎవరు వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే ఊరుకునేది. ఒకవేళ నిజంగానే కబ్జాకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, కబ్జా చేసి ఉంటే లేదా ఇటువంటి ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ బయటపెట్టి ఆధారాలు పెట్టి చూపెట్టాలి. కానీ కుటుంబ సభ్యులను, తల్లిని, ఇటువంటి వారిని ఈ ఆరోపణలకు ఇందులో రాజకీయాల్లోకి లాగడం సరైనది కాదంటూ కూడా కడియం శ్రీహరి ఈరోజు మరొకసారి పల్లా రాజేశ్వర రెడ్డి టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా పల్లా రాజేశ్వర రెడ్డి ఒక కుక్కతో సమానం. పల్లా రాజేశ్వర రెడ్డి కాపల కుక్కని ఆయనే ఒప్పుకున్నాడు. కాపల కుక్కలాగా ఉండాలి. ఏ కుక్క అయినా కూడా కుక్కలైనట్టు కూడా కడియం శ్రీహరి పల్లా రాజేశ్వర రెడ్డి టార్గెట్గా పల్లా రాజేశ్వర రెడ్డి ఉద్దేశిస్తూ కుక్కలను సంబోధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి కడియం శ్రీహరి చేసినటువంటి ఈ రోజు వ్యాఖ్యలకు పల్లా రాజేశ్వర రెడ్డి ఎట్లా స్పందిస్తారు. ఇంకా ఈ పల్లా రాజేశ్వర రెడ్డి కడియం శ్రీహరి, తాడికొండ రాజేల మధ్య మాటల యుద్ధం ఎప్పుడో కొనసాగుతుంది. అటైబూల అంశానికి సంబంధించిన ఎవరు క్రెడిట్ ఫైట్, ఎవరు నిజం తేలుతారు, ఎవరు కబ్జా చేశారా నిజంగానే కడియం శ్రీహరి, లేదంటే వీరు కేవలం రాజకీయ పబ్బం కోసమే ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పూర్తిగా ఇంకా తెలవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలలో మాత్రం పల్లా రాజేశ్వర రెడ్డి వర్సెస్ కడియం శ్రీహరి పొలిటికల్ సీన్ మారిపోయింది. సతీష్.